చెప్పిన వాడికి జ్ఞానమునిచ్చి చరతి పాలయన్ అంటారు. వాయువుకి శరీరం ఉండదు, వాయువుని చూద్దామంటే కనపడడం, కానీ చెప్పిన వాడికి జ్ఞానమునిచ్చి మోక్షమునివ్వగలిగిన వాడు కాబట్టి ఆత్యంతిక ప్రళయం ఒక వ్యక్తికి మోక్షమిస్తే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఈ ప్రాణులు ఎవ్వరూ కూడా తనని పొందలేకపోతున్నారు అని అనుకున్నప్పుడు మైనపు ముద్ద ఎగిరి నల్లపూసలు మైనపు ముద్దని అంటుకోలేకపోతే తానే వచ్చి నల్లపూసల మధ్య చరతి పాలయన్ అంటారు. వాయువుకి శరీరం ఉండదు, వాయువుని చూద్దామంటే కనపడడం, కానీ శరీరము లేని వాయువు అన్ని శరీరములలోకి ప్రవేశించి మన శరీరమును పరిపాలన చేస్తాడు. శ్రీకాళహస్తీశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే నిజానికి మనందరినీ కూడా పరిపాలన చేస్తూ ఉంటాడు. అది స్థితికార